అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ గత 8 ఏళ్లుగా నేను నడిపిస్తున్నాను. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వారం ప్రతి దినఫలాన్ని వార ఫలాన్ని మీకు అందిస్తున్నాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, అనేక హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నలుగురికి చెప్పడం మీ బాధ్యతగా ఎరుగుతారని ఆశిస్తూ, ఇంత శ్రమ కోర్చి ఖర్చు పెట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను వారఫలం చెప్పిన తర్వాత, సార్ మీరు చెప్పినట్టుగా మాకు శని ఇలా లేడు అలా ఉన్నాడు, లేదా గురువు ఇలా లేడు అలా ఉన్నాడు, రాహుకేతులు మా దాంట్లో సరిగ్గా లేరు, మీరేమో బాగుందంటున్నారని కొన్ని విమర్శలు వస్తుంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో 2 రకాల విషయాలు గుర్తు చెప్తున్నా. ఒకటి మీ జాతక చక్రం, 2 గోచార ఫలం. గోచారం అంటే ఈ సంవత్సరము ఈ రోజు నాడు గ్రహాల పరిస్థితిని బట్టి ఈ వారంలో జరగబోయేది ఈనాటి గ్రహస్థితిని బట్టి చెప్పడం. జాతకం అంటే మీరు పుట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఏ తేదీలో ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో గ్రహాలన్నీ ఎలా ఉన్నాయో దాన్ని చక్కగా జాతక చక్రం కింద రాసి, ఆ జాతకం అనేది పర్మనెంట్ అన్నమాట. అది చెప్పటం. అందులో ముఖ్యంగా లగ్నం అనేది ఉంటుంది. కేవలం 2 గంటలే అది మారిపోతుంది. ఆ లోపల లగ్నాన్ని పట్టాలి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత నక్షత్రం ఏంటి, ఆ రోజు నక్షత్రంలో కూడా పొరపాటు చేయకూడదు. ఒక విధంగా విశాఖ నక్షత్రం 3వ పాదమా 4వ పాదమా అని చిన్న తేడానే రాశిని మార్చేస్తుంది. తులారాశినా వృశ్చిక రాశినా అని చెప్పి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మీరు గమనించండి. 3వ పాదానికి 4వ పాదానికి కర్కాటక రాశికి మిథున రాశికి తేడా వచ్చేస్తుంది. అలాగా ఖచ్చితంగా మనం ఏంటంటే లగ్నము నక్షత్ర సమయాన్ని కూడా పట్టి ఏ రాశియో మనం గ్రహించాలి. రాశి గ్రహించిన తర్వాత మనకు జరగబోయే దశలు ఏంటి, ఏ దశలో పుడుతున్నాము, ఏ దశ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ గతంలో గడిచిన దశలు బాగా లేవైతే ఫ్యూచర్లో ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రంలో క్లియర్గా పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మాకు ఇస్తే ఖచ్చితమైనటువంటి జాతకాన్ని జ్యోతిషాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది లేని పక్షంలో మాత్రమే ముఖం చూసి చెప్పడము, చేతి రేఖలు చూసి చెప్పడము, మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడమ చేయి ఇవన్నీ చెప్తుంటాం మేము. దయచేసి మీరందరూ అపోహలకు వెళ్లకుండా గోచారం వేరు జాతక చక్రం వేరని గ్రహించండి. మీ జాతకాలు తెలుసుకోండి. జాతక చక్రంలో మీ టైం బాగుందనుకోండి, నేను చెప్పిన గోచార టైం బాగుందనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేరు. జాతక చక్రంలో టైం బాగా లేక, గోచారంలో టైం బాగా లేక మనిషి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చేస్తాయన్నమాట. కనీసం జాతక చక్రంలో టైం బాగుండాలి, గోచారంలో లేకపోయినా పర్లేదు. గోచారంలో బాగుండాలి, జాతక చక్రంలో టైం బాగాలేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఎన్నో విషయాలు మీతో డిస్కస్ చేయాలి. ఈ వారం గ్రహస్థితి చూస్తే వృషభ రాశిలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి తులారాశిలో, సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు ఈ వారమంతా కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో ఈ వారం ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు డిసెంబర్ నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు గోచార ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి పంచమాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సరిగ్గా సప్తమంలోకి వచ్చాడు, అంటే 7వ ఇంట్లోకి వచ్చాడు. మకర రాశిలోకి రావటం వల్ల ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం కలిగిందంటే, వ్యాపారంలో ఇన్ని రోజులుగా ఇబ్బంది నష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు అనేది ఊపందుకుంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ముఖ్యంగా పాడి పరిశ్రమల వ్యాపారాలు, అనేక రకాల వ్యాపారాలందరికీ కూడా మంచి యోగకాలం అనేది, హోటల్ వ్యాపారాలు చేసేవాళ్ళు, తినుబండారాలు తయారు చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైం అనేది మొదలైపోయింది.
అనేది శుక్రుడి యొక్క మార్పు మనకు తెలియజేస్తుంది. మీకు ఈ శుక్రుడి యొక్క మార్పు వల్ల సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అన్నిట్లో మంచి సక్సెస్ అనేది ఉంటుంది. ఏ పని చేసినా లాభదాయకంగా ఉండేటట్టుగా మనకు ఇక్కడ ఆ భగవంతుడి అనుగ్రహం బాగుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువుల్లో పురోగతి ఉంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. తల్లి ఆశీస్సులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని తెలియజేసుకుంటూ, పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. మానసిక సంతోషాన్ని ఎక్కువగా కలిగి ఉండి విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా మంచిది అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సహేతుత కొరకు చక్కగా విష్ణు సహస్రనామాన్ని, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, శనిగ్రహానికి దండం పెట్టుకోవడం లాంటివి చేయటం వల్ల భార్యాభర్తలు ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి అని మనం చెప్పాలి. అన్నిటికంటే మించి ఈ రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థానం కానీ చూసుకుంటే మంచి భాగ్యవంతులు అవ్వడం, అలాగే తండ్రి నుంచి సపోర్ట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల సపోర్టు వల్ల ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు. పార్ట్నర్షిప్ మాత్రం అంతగా కలిసి రావట్లేదు. వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలకి లేదా ప్రేమికులకు కూడా అంతగా అనుకూలంగా లేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంతైనా కొంతకాలం మంచిదన్నమాట. అన్నిటికీ మించి ఉద్యోగం కానీ చూసుకుంటే ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల మెప్పు అన్నీ సంపాదిస్తూ ముందుకు దూసుకు వెళ్ళిపోతారని కర్కాటక రాశి వాళ్ళకి చెప్పొచ్చు. వ్యాపారం కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాను. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పాను. ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. కర్కాటక రాశి వాళ్ళంటేనే చంద్రుడి యొక్క రాశిలో పుట్టారు కదండి. మరి మీకు చంద్రశిల అనే ఒక రాయి, తెల్ల పగడము అనేటువంటి కుజుడి యొక్క రాయి, కనక పుష్యరాగము అనే గురువు యొక్క రాయి, 3 కలిపిన కాంబినేషన్ డాలర్ని మెళ్ళో పెట్టుకొని నేను చెప్పిన మంత్రం యొక్క 3 మంత్రాలు చదువుకోవటం అనేది జాక్పాట్ అన్నమాట. అంటే ఇలాంటి అద్భుతాలు మేము చాలా రేర్గా చేస్తుంటాం. అలాగే మీరందరూ కూడా అటువంటి డాలర్ని మెళ్ళో ధరించడం వల్ల అస్సలు తిరుగు ఉండదన్నమాట. ఇవన్నీ 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ సర్టిఫికెట్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఈ మంత్రాలు చదివేటప్పుడు కూడా నిష్టగా స్నానం చేసి చదువుకోవడం వల్ల ఏ రోజుకు ఆ రోజు మనం సెల్ ఫోన్ని ఎట్లా ఛార్జింగ్లో పెడతామో ఆ యొక్క డాలర్ని మెళ్ళో వేసుకుని ఆ మంత్రాలు చదివితే ఆ రత్నాలకి అంత విలువ వస్తుందన్నమాట. ఆ విధంగా ఈ రాశి వాళ్ళు రెగ్యులర్గా చేయటమే కాదు, మీ యొక్క జాతకంలో ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చాలా గొడవలు ఉండిపోయాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు జాతకం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ జాతకంలో ఈ గ్రహస్థితిని బట్టి మనం దాన్ని సెట్ చేయొచ్చు అన్నమాట. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా రత్నాలు ధరించడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు.